పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి 135వ జయంతి సందర్భంగా ఆకివీడులోని చాచా నెహ్రూ బొమ్మ సెంటర్లోని జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి మాజీ టీటీడీ చైర్మన్ మాజీ ఎంపీ కర్మూరి బాపిరాజు గారు నివాళులర్పించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున విగ్రహానికి ముసుగు ధరించడంతో నెహ్రూ గారి విగ్రహానికి పూలదండలు వేయలేకపోయామని కర్మూరి బాపిరాజు గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన సుబ్రహ్మణ్యం రాజు, జేఎస్ఆర్, అంకెం సీతారాం తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈనాడు మన నెహ్రూ గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా 135వ సంవత్సరం జన్మదినం సందర్భంగా ఇక్కడ నెహ్రూ గారికి నివాళులర్పించడం కోసం మేము మాలతో రావడం జరిగింది. అయితే కొద్ది క్షణాల ముందే ఎమ్మెల్సీ కోడ్ వచ్చినందువల్ల దాన్ని కవర్ చేసి ఉంచారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ని గౌరవిస్తూ మరి ఆయన యొక్క నివాళులు ఇక్కడి నుంచే మేము అందించుకుంటున్నాము. పెద్దలు జేఎస్ఆర్ కానీ, సీతారాం గారు కానీ, మా శేష్ గారు అందరూ కూడా రావడం జరిగింది. మాకు చాలా సంతోషం ఉంది. నెహ్రూ గారు అంటే అసలు ఈ దేశానికి ఒక ఏంటంటే ఒక నాగార్జున సాగర్ కానీ, మన శ్రీశైలం కానీ ఇటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ వస్తాయి. ఆయన ఏమన్నారంటే అక్కడ వచ్చినప్పుడు ఇది మోడర్న్ టెంపుల్స్ అన్నారు, అంటే ఇది దేవాలయాలు అన్నారు ఆయన. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని దేవాలయాలు అన్నారు. అటువంటి మహానుభావుడు ఇవాళ నీరు విషయంలో ఈ దేశం ఎంత ఎందుకంటే కేఎల్ రావు గారు ఉన్నప్పుడు కూడా ఆయన మన అనుసంధానం చేయాలి, భారతదేశంలో ఉన్న నదులన్నీ అనుసంధానం చేయాలనేటువంటి కోరిక ఆయనకు ఉండేది. స్టార్ట్ చేశారు. దురదృష్టం మనం చేసుకోలేము. ఎప్పటికైనా ఈ దేశం కనుక సమైక్యంగా ఉండటానికి అక్కడ అన్ని నదులు కూడా దానికి సమైక్యంగా మనం అనుసంధానం చేసినప్పుడే అప్పుడు ఐకమత్యానికి కూడా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రాంతీయ తత్వాలకి చెలరేగేటువంటి ప్రమాదం ఉంది. ఏదైనప్పటికీ కూడా మహానుభావుడు ఇవాళ ఈ మన దేశంలో ఎన్నో రకాలుగా బిహెచ్ఎల్ కానీ ఇటువంటివి కానీ ఎన్నో రకాలుగా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ అన్నీ తీసుకొచ్చి విద్యా విధానాల్లో కానీ ఆయన ఎంతో మార్పు తీసుకొచ్చారు. ఆ మహానుభావుడు ఈ దేశాన్ని ఒక భవిష్యత్తు తీసుకురావడానికి పునాది వేసిన మహానుభావుడు ఆయన ఒకరు. గాంధీ గారు ఆడతో పాటు ఆయన ఉండి, పటేల్ గారు ఆడతో ఉండి ఒక గొప్ప వ్యక్తిగా ఈ దేశానికి దేశభక్తుడు బాధ్యత మనకు ఉంది. రాజకీయాలకు అతీతంగా నెహ్రూ కానీ, గాంధీ కానీ, పటేల్ ఇటువంటి వాళ్ళు మనం రాజకీయంగా అంకితం చేసుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళని అది ఇంకో పార్టీ వాళ్ళు కాదు, దేశం కోసం పుట్టినోళ్ళు, దేశం కోసం బతికినోళ్ళు, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళని కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళని మనం ఏ రకంగా కూడా వినియోగించడానికి ఇది లేదు. రాజకీయాలకు అతీతమైనటువంటి గొప్ప వ్యక్తులు, వాళ్ళని ఆదర్శమే మన జీవితానికి మంచి భవిష్యత్తు ఉందని నమ్ముతా నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.